అతని మనసు మాట అన్ని కూడా ఎండమావిలా అబద్ధాలే. ఆడపిల్లల్ని ఆకర్షించుకుని అందమైన కళలు చూపించి ఆపై కళ్ళల్లో నీళ్లు మిగిల్చి వెళ్ళిపోయే దుర్మార్గుడు అతను. బాబు, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అడుగు బయట పెట్టే ముందు ఎక్కడికి వెళుతున్నావు అని అడగటం పెద్ద అపశకునం అంటారు పెద్దలు. అయినా అడిగింది నువ్వు కాబట్టి చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వారికి ఒక ఉద్యోగం వచ్చింది, దాంతో పట్లైనంత ఆనందం వచ్చింది, ఒక పార్టీ ఇస్తున్నాడు, అందుకని పెడుతున్నాను. రావటం ఆలస్యంగానే వస్తావా యథాప్రకారం? ఆలస్యంగా ఇంటికి రావాలని నాకు ఏ కోసైనా ఉండదు డాడీ. కాకపోతే టైరు పంచర్ పట్టము, కారు కింద ఎవరైనా పట్టము, ఫ్రెండ్ ఏదైనా కష్టాల్లో పట్టము, హఠాత్తుగా వాన పట్టము, లేకపోతే వెనక నుంచి ఏదైనా సాంగ్ వినపట్టము. కాస్త వంకర్లు తిరగటం మానేసి సరిగ్గా నిలబడరా. చూడు, ఇవాళ వెనక నుంచి సాంగులు కాదు కదా, మీద బాంబులు పట్టా సరే నువ్వు 7 గంటలకల్లా ఇంటికి రావాలి. ఒరే బాబు, ఆయన అంతగా ఎందుకు చెప్తున్నారు తెలుసా? ఇవాళ ఆయన పుట్టినరోజురా. మరి చెప్పరండి డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మై బాయ్, థ్యాంక్ యూ. చూడు రాజా, ఈ రోజైనా త్వరగా ఇంటికి వస్తే మనందరం కలిసి సరదాగా భోంచేద్దాం. డాడీ, మీరు ఈ రోజు పుట్టిన బిడ్డే కనుక అమ్మో నేను అన్నం కలిపి పెట్టాలిగా. అందుకే రాజా నిన్ను వాళ్ళ పెందరాడే ఇంటికి రమ్మంటున్నాను. అలా నువ్వు రావటమే నీ డాడీకి నువ్వు ఇచ్చే బర్త్డే కానుక. పండగ లాంటి ఈ రోజు కూడా రాకుండా ఎందుకుంటాను డాడీ. చూస్తూ ఉండండి, సాయంత్రం సరిగ్గా 6 గంటలకు నా చేత్తో మీకు స్వీట్ తినిపిస్తూ ఉంటాను. ప్రామిస్? ప్రామిస్ డాడీ. Yes, my dear little doll. ఈ రోజు హాంకాంగ్ నుంచి ఓ షిప్ వస్తుంది. ఆ షిప్ లో నాకు తెలుసు, హాంకాంగ్ పార్టీ మన షిప్ లో బంగారం పంపిస్తోంది. అది భద్రంగా ఒక కారు ద్వారా వస్తోంది. అనుమానంతో ప్రభుత్వం హార్బర్ ను కాపలా కాస్తోంది. నేను వెడితే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఓకే, చట్టానికి చిక్కకుండా, పోలీసులకు పట్టుబడకుండా ఆ కారును తప్పించి తీసుకురావాలి. తెస్తాను, ఆ కారును తీసుకొస్తాను. నా గమ్యం చేరడానికి, నా లక్ష్యం సాధించడానికి నేను ఏ పనైనా చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి కారును సోదా చేస్తున్నా? అవును సార్, ఏదో రొటీన్. అయితే నా కారు కూడా సోదా చేయండి. వాళ్ళెవరే రాజా గారు, మీ కారు సోదా చేయడం ఏంటి? మీరు వెళ్ళొచ్చు. కమాన్ సార్, కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్. ఆ వేళ కారుని చెక్ చేశారా? లేదు సార్, మన ఐజీ గారు అబ్బాయి గారు వెళ్తున్నారు కదా అని. నాన్ సెన్స్. కారులో ఐజీ గారు అబ్బాయినా సరే, దేవుడైనా సరే చెక్ చేయడం అంటూ
గుడ్. అనుకునే సాధించాను. వెంట తరమే చట్టాన్ని చావుదెబ్బదీసి విజయం చేపట్టాను. కారుని ఫర్నెస్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఎత్తుకు పై ఎత్తు వేసి పోలీసుల మేధాశక్తిని చిత్తు చేసి రావాల్సిన బంగారాన్ని రప్పించాడు గోల్డ్ మ్యాన్. రాబర్ట్ సార్. ఈ ఆకారాన్ని వెంటనే కరిగించే ఏర్పాటు చేయి. ఓకే సార్. ఏరా టిప్స్ సార్, మనకి గోల్డ్ మ్యాన్ దొరుకుతాడంటావా? పైకి ఎక్కుతున్నట్టున్నారే. సార్, సిఐడి సత్యం గారి ఇంట్లో దొంగతనంగా దొరుకుతున్నాడు. వీడే గోల్డ్ మ్యాన్ అయి ఉంటాడు. మనమే పోలీసులు ఫోన్ చేసి మన బహుమానం మనం పొందాలి. నువ్వు నిర్దోషమని అంటున్నావు. మరి మా అన్నయ్య నువ్వు నేరం చేస్తుండగా కళ్ళారా చూసారట. ఏమంట? లేదు లేదు లేదు, మీ అన్నయ్య చుట్టింది నా రూపురేఖల్లో ఉండే నా తోడ పుట్టిన వాడిని. రాజా, హలో. అవును ఇన్స్పెక్టర్ గారు, ప్రాణాలకు తెగించి ఆ గోల్డ్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టేసేది డిటెక్టివ్ భయంకర్. రండి, ఇప్పుడే చూపిస్తాను ఎక్కడ ఉన్నాడో. ఎస్, అవునండి. వచ్చేటప్పుడు ఆ బహుమానం కూడా తీసుకురండి. శృతి, ఆ కృష్ణుడే గోల్డ్ మ్యాన్ పేరుతో ఈ దొంగతనాలని చేస్తున్నాడు. ఆ కృష్ణుడే నాన్నగారిని హత్య చేయించి. రండి. పారిపో రాజా. గోల్డ్ మ్యాన్ పట్టుకోండి.